డక్ పాండ్ ఇది. ఈ ఏరియాలో పిల్లలందరూ వచ్చి ఎస్పెషల్లీ సమ్మర్లో బాగా ఆడుకుంటూ ఉంటారు. ఆ పైన ల్యాండ్ మీద పెద్ద డక్స్, పెద్ద బాతులు కూడా ఉన్నాయి. కిందేమో చాలా కిందంటే వాటర్లో తిరుగుతుంది. ఇక్కడ పిల్లలందరూ వచ్చి కాసేపు ఈ వాటర్ దగ్గర డక్స్ని చూస్తూ దే ఫీల్ హ్యాపీ. ఇక్కడ లైబ్రరీ, పబ్లిక్ లైబ్రరీకి వస్తారు, కాసేపు ఇక్కడ కూడా ఆడుకుంటారు. పీపుల్ ఫీల్ హ్యాపీ. చిన్న చిన్న పిల్లలు. తర్వాత ఇక్కడ వీళ్ళు మాకు బ్రెడ్ వేయద్దు అని రాశారు. డక్స్ రెండు రకాలుగా ఉన్నాయి. ఒక దానికైతే పీకాక్ ఫెదర్ కలర్స్ కనపడుతున్నాయి. దేనికి? మెడ దగ్గర, హెడ్ దగ్గర ఎల్లో బీక్ ఉంది, వైట్ బ్లాక్ రెక్కలు ఉన్నాయి. కానీ ఇంకో దానికేమో పావురాల్లాగా బ్రౌన్ బ్లాక్ స్కేల్స్ లాగా కనపడుతుంది. దానికి ఈ పీకాక్ ఫెదర్ నెమలి పింఛన్ రంగు కనపడలేదు, ఆర్డినరీగా ఉన్నాయి. ఇంకా చాలా ఉంది. ఇక్కడ కొంతమంది వస్తారు. తర్వాత ఇటు నుంచి వెళ్తే అక్కడ వాటికి ఇంకా పనే ఉంది. అటు నుంచి ఇటు నుంచి తిరుగుతూ ఉంటాయి. వాటికి నీళ్ళల్లో చిన్న చిన్న పురుగులు అవి దొరుకుతాయి కదా తినడానికి, ఇన్సెక్ట్స్. తర్వాత ఏదైనా సీడ్స్. ఇక్కడ చాలా ఉంది డక్స్. చాలా ఉన్నాయి, కౌంట్లెస్. కూర్చుని ఎంజాయ్ చేయడానికి కూడా ఇక్కడ బెంచెస్ ఉన్నాయి. చలికాలంలో అయితే చాలా మెటల్ మీద కూర్చోవాలన్నా ఇబ్బందిగా ఉంటుంది, చల్లగా ఉంటుంది కదా. మాకేం వెయ్యకండి బాబు తినడానికి బ్రెడ్ అలాంటివి. Bread makes us ill as it does not contain the right nutrients or calories that we need to keep us warm in winter. We do like the flowers, leaves, seeds and tubers of the native plants that grow in our preferred habitat and the little invertebrates that thrive there. We are doing just fine, really. No need to bring us anything. Just enjoy our natural behavior. If you must feed us, these are the items you might also like and that are good for us. Half-cut seedless grapes, cooked rice, bird seed, any type of mix, peas, corn, oats and chopped lettuce. అని చెప్పి ఈ బర్డ్స్ చెప్తున్నాయి అన్నమాట. ఈ రెండు బర్డ్స్ బొమ్మలు వేశారు. ఇక్కడ లైట్ సరిగా పట్టలేదు అనుకుంటాను, క్లియర్గా లేదు. ఓకే, దీస్ ఆర్ గుడ్. అక్కడ హెలికాప్టర్ వెళ్తుందా. బిల్డింగ్స్ ఉన్నాయి చుట్టూ, కానీ న్యాచురల్గా కనపడుతుంది ఈ సరౌండింగ్స్. డక్ పాండ్.